హాయ్ అండి. ఎలా ప్రిపేర్ అవుతున్నారండి టెట్‌కి? నేనైతే ఈరోజు ఐసీటీలో ఒక టాపిక్ అయితే ప్రిపేర్ అయ్యానండి. మీకు వీడియో కూడా చేశాను. నేను రివిజన్ చేసుకుంటానే. అలాగే తెలుగు మెథడ్స్ అయితే కొంచెం ప్రిపేర్ అనమాట. చాప్టర్ 1, చాప్టర్ 2 అయితే 2 చాప్టర్స్ ప్రిపేర్ అయిపోయానంటే లేదండి, చెప్తాను దాని గురించి. నెక్స్ట్ సైకాలజీ అయితే నిర్ధారణ మాపల గురించి ఒక 2 టాపిక్స్ ఉన్నాయి, అవి ప్రిపేర్ అయ్యానండి. మీకు ఒక క్లాస్ అయితే వీడియో పెట్టానండి, నా రివిజన్ నేను చేసుకుంటేనే మీకు పెట్టాను. నెక్స్ట్ తెలుగు టెక్స్ట్ బుక్ 8th క్లాస్ సెమిస్టర్ 1 అయితే సెమిస్టర్ 1 కంప్లీట్ చేశానండి. ఆల్రెడీ ఒకసారి కంప్లీట్ చేసి చదివిన సబ్జెక్టే కాబట్టి తెలుగు సెమిస్టర్ 1 తొందరగానే అయిపోయింది. ఈరోజు నా ప్రిపరేషన్ అయితే ఇదండి. మీరు ఏ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యారో చూడండి. అట్లాగే తెలుగు మెథడాలజీ ప్రిపరేషన్ అప్పుడు నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ ఇదివరకు ప్రిపేర్ అయినప్పుడు ఫస్ట్ మెథడాలజీ అనగానే మనం ఫస్ట్ చాప్టర్ తీస్తాం కదా. ఫస్ట్ చాప్టర్ తీసినప్పుడు ఆల్మోస్ట్ 40 పేజెస్ ఉందండి. ఇది 40 పేజెస్ ఉంది. ఎప్పుడైనా సరే ఫస్ట్ టైం మొదలు పెడుతున్నప్పుడు కంప్లీట్గా ఆ చాప్టర్ అయ్యాక సెకండ్ చాప్టర్కి వెళ్ళాలనుకుంటే చాలా విసుగు వచ్చేస్తుందండి, చాలా లెందీగా ఉంటుంది. అలాగే ఈ ఫస్ట్ చాప్టర్ తెలుగు మెథడ్స్లో టఫ్గా ఉంటుంది. ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు కూడా దీంట్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా సరే స్టార్టింగ్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు తెలుగు మెథడాలజీ ఫస్ట్ చాప్టర్ ప్రిపేర్ అయినప్పుడు 1 or 2 టాపిక్స్ లేదా 3 టాపిక్స్ లేదా ఒక 10 పేజెస్ అట్లా ప్రిపేర్ అయ్యి దాంతోపాటు సెకండ్ చాప్టర్కి వెళ్ళిపోండి. అలాగే థర్డ్ చాప్టర్ ప్రిపేర్ అయినప్పుడు ఈ మిగతా ఫస్ట్ చాప్టర్లో రిమైనింగ్ టాపిక్స్ ఇంకో 10 పేజెస్ లేదా ఇంకొక 2 టాపిక్స్ ప్రిపేర్ అయ్యి థర్డ్ చాప్టర్లోకి వెళ్ళండి. అట్లా మీరు మెథడాలజీ ఒక 1 వీక్ వేసుకున్నారనుకున్న టైము, ఆ 1 వీక్లో కూడా రోజుకి ఒక ½ an hour లేదా 2 or 3 టాపిక్స్ ఫస్ట్ చాప్టర్ ఉండేలాగా చేసుకోండి. తప్పితే కంప్లీట్గా ఈ చాప్టరే చదివి నెక్స్ట్ చాప్టర్స్కి వెళ్దామంటే అవ్వదండి, చాలా విసుగు వచ్చేస్తుంది ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే. అలాగే ఈ చాప్టర్ నుంచి 2 బిట్స్ అయితే వస్తాయండి డిఎస్సికి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అండి, ఫస్ట్ చాప్టర్ అనేది. ఎందుకంటే ఎస్జిటి లెవెల్లో భాష గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. మనం ఎస్జిటి వాళ్ళ టీచర్స్ అయితే కంప్లీట్గా లాంగ్వేజ్ గురించి గ్రిప్ ఉండాలి కాబట్టి ఈ చాప్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. టెట్లో అంత డీప్గా ప్రిపేర్ అవ్వకపోయినా ఈ చాప్టర్ డిఎస్సికి మాత్రం చాలా డీప్గా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా చూడండి, భాషా లక్షణాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. పిల్లలు చేసే దోషాలన్నమాట, అవన్నీ ఏమేమి మిస్టేక్స్ చేస్తారనేది ఈ చాప్టర్లో ఉంటాయి. రకరకాల వాదాలు ఉన్నాయి కదండి, భాషా వాదాలు, ఇవి కూడా ఈ చాప్టర్లో ఉంటాయి, ఇంపార్టెంట్ అండి. వర్ణమాల గురించి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి. ఇవి కొంచెం టఫ్ అనమాట, టఫ్. ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇవన్నీ హల్లులేంటి ఇవన్నీ కూడా, వీటికి కోడింగ్స్ కూడా పెట్టుకోవాలని కంపల్సరీగా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇవి రోజు ప్రిపేర్ మెథడ్స్ 1 వీక్ వేసుకుంటే 1 వీక్ కూడా ఉండేలాడు ఎక్కువ రివిజన్స్ పడాలన్నమాట. లాస్ట్ మినిట్స్లో చదివే చాప్టర్ అయితే ఇది కాదండి. అలాగే చూసారు కదా, ధ్వని పరిణామ భేదాలు, ఇవన్నీ పిల్లలు చేసే మిస్టేక్స్, ఏమేమి రకాలుగా మిస్టేక్స్ చేస్తారు, స్పెల్లింగ్ మిస్టేక్స్, రాయటంలో కానీ, ఇవన్నీ మనకి యాజ్ ఎ టీచర్గా రేపు మీకు తెలిసి ఉండాలి కాబట్టి. అలాగే అర్ధ పరిణామం, అర్ధ సంకోచం, అర్ధ సౌమ్యత, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో అదే అండి, మెథడ్స్ ఏం మారలేదు, ఓల్డ్ మెథడ్సే స్టిల్ కంటిన్యూయింగ్ అనమాట. అలాగే భాషా కుటుంబాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి డిఎస్సికి. ఈ భాషా కుటుంబాల గురించి టెట్లో కంటే కూడా డిఎస్సిలోనే ఎక్కువ అడుగుతారండి. అది తెలుసుకుని ప్రిపేర్ అవ్వండి. ఈ చాప్టర్లో అన్ని టాపిక్స్ టెట్కి అవసరం లేదు, డిఎస్సికి అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. హిందుత్వ భాషా కుటుంబాలు ఉన్నాయి చూడండి, ఇవి కోడింగ్స్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. యూట్యూబ్లో అయితే వీటికి సంబంధించి 1-2 కోడింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే కొంతమంది ఏదో కొన్ని లాంగ్వేజెస్కి సంబంధించి మాత్రమే కోడింగ్స్ చెప్పి మిగతాన్ని వాళ్ళ యాప్స్లో ప్రొవైడ్ చేస్తానన్నారు. నేను చాలా వెతికాను ఈ లాంగ్వేజెస్ ఈ కోడింగ్స్ కోసం, దొరకలేదండి అక్కడ. మనమే ఓన్గా క్రియేట్ చేసుకోవడం కోడింగ్స్, 1-4 సార్లు చదువుకోవడం అండి. ఇవి టెట్ కంటే కూడా డిఎస్సికి ఇంపార్టెంట్ అండి, ఈ భాషా కుటుంబాలకు సంబంధించి. ఫస్ట్ చాప్టర్లో భాషా నిర్వచనాలు అన్నిటికీ చిన్న చిన్న వర్డ్స్ని కోడ్గా పెట్టుకుని మనం టైం సేవ్ చేసుకోవాలండి. మొత్తం సెంటెన్స్లు అంతా చదువుతూ ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది.
చూడండి ఇక్కడ బెంజమిన్ వార్ఫ్. వార్ఫ్ అనగానే నేను రూపు కల్పించి ఆ వర్డ్స్ తోటి ఆ నిర్వచనాన్ని గుర్తుపెట్టుకున్నాను. అలాగే జాన్ స్టూవర్ట్ మిల్, కాంతి అని కనిపించగానే స్టూవర్ట్ మిల్. అలాగే ఈ స్టూవర్ట్ మిల్తో ఈ లెసన్లో చాలా నిర్వచనాలు ఉన్నాయండి, 2-3 నిర్వచనాలు ఉన్నాయి. సో ఈ జాన్ స్టూవర్ట్ మిల్కి సంబంధించిన నిర్వచనాలు ఒక చోట పెట్టుకోండి. ఇక్కడ కూడా ఉంచండి. స్టడ్వర్ట్ లింగ్విస్టిక్ చేంజ్ అనమాట. వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష అని ఈ వర్డ్ రాగానే ఈ సైంటిస్ట్ నేమ్ అనమాట. అలాగే ప్రొఫెసర్ విట్నీ అలిఖిత చట్టాల వ్యవస్థ. అలాగే కంఠధ్వనులు సాధనలతో కేవలం వాంఛల్ని తెలియజేసేది భాష. అలాగే కాంత్ డిస్క్రెట్స్ అనే ఆయన మేధాశక్తియే భాష. అలాగే వర్మ, ఎస్కే వర్మ అండ్ కృష్ణస్వామి. ఈ కృష్ణస్వామి గారి డెఫినేషన్స్ అనేవి చాలాసార్లు రిపీట్ అవుతుండేయండి. క్లిష్టమైన సంక్లిష్టమైన ఆ 2 పదాలు ఉంటే కృష్ణస్వామి అండ్ ఎస్కే వర్మ. నెక్స్ట్ రామచంద్ర వర్మ, ఈయన కూడా ఇంపార్టెంట్ అండి. ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా అందిస్తామో అదొకటి గుర్తుపెట్టుకున్నాను. నెక్స్ట్ హ్యూగ్స్, ది సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్. ఒక వ్యక్తి తన ఆలోచనలు ఇంకొక వ్యక్తికి యాదృచ్ఛికమైన. సో ఇక్కడ వాగ్రూప సంకేతాలు గుర్తుపెట్టుకున్నాను. వాగ్రూప సంకేతాలు అనగానే హ్యూగ్స్. నెక్స్ట్ నోమ్ చామ్స్కీ, ప్రత్యేక నియమాలు. నెక్స్ట్ హాకెట్, అలవాట్ల కూడికి, చాలా ఇంపార్టెంట్ కదండి. నెక్స్ట్ లాంగ్వేజ్ ఇన్ ద మోడర్న్ వరల్డ్, జలావలయ భాష. నెక్స్ట్ ఇజ్లర్, బుద్ధిజీవులు, ఈయన కూడా ఇంపార్టెంట్ పెట్టండి ఇది. నెక్స్ట్ హెగెల్, కలయే భాష. నెక్స్ట్ ఎంఎన్ బ్లాక్, ఈయన ఏంటంటే భావ వ్యక్తీకరణలో వాక్యం ప్రధాన అంశం. నెక్స్ట్ సైమన్ పాటర్, మోడర్న్ లింగ్విస్టిక్స్, పరస్పరం సహకరించుకోవడం అనే వర్డ్ ఉంటే సైమన్ పాటర్. నెక్స్ట్ వ్యాకరణకారులు, వాళ్ళు ఏమిచ్చారంటే డెఫినేషన్, అది ఇంపార్టెంట్ అండి, డిఎస్సిలో అడిగినారు. ప్రకృతి అంటే పదమూలం లేదా ప్రాతిపదిక మీద చేరే రూపం ప్రత్యయం అని 2 కలిసి పదం ఏర్పడుతుంది. నిఘంటు గురించి ముందు చూడండి, నిఘంటుకారులు కూడా డెఫినేషన్ ఇచ్చారు. వ్యాకరణకారులు ఇచ్చింది, అలాగే నిఘంటుకారులు ఇచ్చింది. భాష అంటే పదాలు, వాటి అర్థాలు, అంటే అర్థవంతమైన పదాల సమూహమే భాష. ఇంత ఇంపార్టెంట్ కాదండి. భాష ఉపాధ్యాయుడు, సాహిత్యవేత్త, ఇంకా ఏమో ఇచ్చారు కదా, మనస్తత్వ శాస్త్రజ్ఞుడు, మానవ శాస్త్రజ్ఞుడు, ఇవన్నీ చదివాను కానీ ఎప్పుడు వచ్చిన గుర్తయితే లేదు, ఏమీ రాలేదండి ఎప్పుడూను. నెక్స్ట్ సామాజిక శాస్త్రజ్ఞుడు, దీనికి ఏమంటే మానవుల మధ్య పరస్పర సంబంధాలను పెంపొందించగలిగే సాధనం. ఇదైతే అడిగారండి టీఎస్సీకి. నెక్స్ట్ మానవుల మధ్య భాష నిర్వర్తించే పాత్రను అధ్యయనం చేస్తూ వ్యక్తీకరణ రూపాల్లో వైవిధ్యాన్ని వెల్లడించేది. నెక్స్ట్ ఇవన్నీ ఎప్పుడు అంత ఇంపార్టెంట్ కాదండి, భాషా శాస్త్రజ్ఞుడు ఎప్పుడు ఇవ్వలేదు. ఇది ఇంపార్టెంట్ చూడండి నెక్స్ట్ పేజ్లో. రిచర్డ్ వోగ్డెన్, ఈయన ఏంటంటే సాంకేతిక ఉద్దీపన. నెక్స్ట్ భాషావేత్తల దృష్టిలో పరిమిత సాధనాలు అపరిమితంగా వాడుక చేసేదే భాష. ఈ 2 బాగా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ భాషా స్వభావం గురించి ఇచ్చారు చూడండి. ఇది ఎప్పుడైనా తెలుగు మెథడ్స్లో ప్రిపేర్ అయితే సేమ్ ఇవే ఇంగ్లీష్ మెథడ్స్లో ఉంటుందండి. సో ఇవన్నీ ఆల్రెడీ మీ దగ్గర ఉంటుంది కాబట్టి మెటీరియల్ అంతా స్ట్రెస్ చేసి చెప్పట్లేదండి, జస్ట్ అవుట్లైన్ మాత్రమే చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మెథడాలజీస్ మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ తెలుగు మెథడాలజీతో మొదలు పెట్టాలండి. తెలుగు మెథడాలజీ కంప్లీట్ అయిన తర్వాత ట్రై మెథడ్స్లోకి వెళ్ళాలి, లాస్ట్లో ఇంగ్లీష్ మెథడాలజీకి వెళ్ళాలన్నమాట. సో తెలుగు మెథడాలజీ ట్రై మెథడ్స్ ప్రిపేర్ అయిన తర్వాత ఇంగ్లీష్ మెథడాలజీ ప్రిపేర్ అవ్వడం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే తెలుగు మెథడాలజీలో ఉన్నవి ఇప్పుడు చూసారా, భాష యొక్క స్వభావం గురించి కానీ ఇలాంటివన్నీ కూడా, టీఎల్ఎమ్స్ గురించి కానీ ఇవన్నీ కూడా సేమ్ అదే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయి ఉంటాయి. సో మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో మీ ప్రిపరేషన్ ఎలా ఉంది ఫ్రెండ్స్? మీరేం ప్రిపేర్ అవుతున్నారు? మీరు టైం టేబుల్ వేసుకుని ప్రిపేర్ అవుతున్నారా సబ్జెక్ట్ వైజ్? అట్లాగే ఒక కట్ ఆఫ్ డేట్ అయితే పెట్టుకుని ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. మనం ఒక కట్ ఆఫ్ డేట్ ఈ పలానా తారీఖు కల్లా మన సిలబస్ కంప్లీట్ అయ్యాలని పెట్టుకోవాలి. లేదంటే సిలబస్ అనేది కంప్లీట్ అవ్వదండి. ఆ తర్వాత నుంచి మిగతా డేస్ రివిజన్, సెకండ్ టైం రివిజన్కి
యూజ్ అవుతుంది, లేదా గ్రాండ్ టెస్ట్లు అవి ప్రిపేర్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అంతేకాని మీరు ఏమి కట్ ఆఫ్ లేకుండా కట్ ఆఫ్ డేట్ అనేది పెట్టుకోకుండా ప్రిపేర్ అయితే మాత్రం నో యూజ్ అండి. డేట్స్ మనకి టెట్ డేట్ వచ్చేసినా కూడా సబ్జెక్ట్ అనేది మిగిలిపోయి ఉంటుంది. ఒకసారి నేను అలాగే చేశాను, రోజు కొంచెం కొంచెం చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను, కానీ ఒక టెట్కైతే అలాగే కట్ ఆఫ్ డేట్ అనేది పెట్టుకోలేదు. మీరు ఈ 45 days కానీ ఇచ్చిన టైంలో హాఫ్ చేసుకుని హాఫ్ డే ఒక కొన్ని రోజులు హాఫ్ ఆఫ్ ది డేస్ మాత్రమే ప్రిపరేషన్ చేసుకొని మిగతా హాఫ్లో మీరు గ్రాండ్ టెస్ట్లు కానీ రివిజన్ కానీ ప్రాక్టీస్ బిట్స్ చేసుకోవాలి. అందుకని లాస్ట్ వరకు కూడా ఈ ప్రిపరేషన్కే పెట్టకండి. జస్ట్ 1 week లాస్ట్ 1 week మాత్రమే రివిజన్కి అన్నట్టు పెట్టకండి. ఎవ్రీడే రివిజన్ చేసుకుంటేనే బెస్ట్, లేదంటే మీరు కొత్తగా చదివినట్టే ఉంటుందండి, సిలబస్ ఎక్కువ కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.